ఇక డైరెక్ట్ గా తిరుమలకి వెళ్ళిపోదాం. తిరుమల శ్రీవారి భక్తులకు అమృతంలా అనిపించే దివ్య ప్రసాదం లడ్డు ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆ మైలురాయి గురించిన సమాచారం ఏంటో మేము చెప్పబోతున్నాం. మీరు కూడా లడ్డూ ప్రసాదం గురించి కమెంట్ చేయండి. నిజానికి అప్పట్లో తిరుమల ప్రసాదం కొంచెం దొరికితే చాలు జన్మధన్యం అనుకునేవారు. ఎందుకంటే తిరుమల వెళ్ళొచ్చిన వారు ఇంతంత పొట్లాల్లో కట్టి ఊరంతా మిగిలిన ప్రసాదంలో కలిపి ఊరంతా పంచేవారు అనమాట. ఆ ప్రసాదాన్ని స్వీకరించడమే ఒక మహాభాగ్యంగా అనుకుంటారు. ఎప్పటికీ తిరుమల ప్రసాదాన్ని అంతే భాగ్యంగా తీసుకుంటూ ఉంటుంటారు. కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంత అందుబాటులో ఉంటుంది లడ్డూలు. సో ఆ లడ్డు ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డూకి ఈ ఆగస్టు నాటికి సరిగ్గా 310 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంటే శ్రీవారి లడ్డు ప్రసాదంపై ఒక ప్రత్యేక స్మారక నాణాన్ని ముద్రించి రిలీజ్ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ప్లాన్ చేస్తోంది. తిరుమల కొండపై ఈ ప్రసాదం ప్రయాణం వందల ఏళ్ల నాటిది. దాదాపు 1715లో తిరుమలలో మొదటిసారిగా బూందీ రూపంలో ఈ తీపి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత అందులో పలు మార్పులు జరుగుతూ వచ్చే చివరకు 1940 నాటికి మనం ప్రస్తుతం అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తున్న లడ్డూ రూపాన్ని సంతరించుకుంది. లడ్డూ తయారీలో వాడే శనగపిండి, నెయ్యి, యాలకులు, జీడిపప్పు లాంటి దినుసుల ప్రమాణాన్ని టీటీడీ పరిభాషలో ఏమంటారో తెలుసా? దిట్టం అని పిలుస్తారు. ఈ లడ్డూల క్వాలిటీ, టేస్ట్ ఏ మాత్రం మారకుండా ఉండేందుకు 1950లో తొలిసారిగా టీటీడీ అధికారికంగా ఈ దిట్టాన్ని నిర్ణయించింది. ఆ తర్వాత మారుతున్న కాలానికి అనుగుణంగా 2001లో పడితరం దిట్టం పేరుతో కొన్ని సవరణలు కూడా చేశారు. ప్రస్తుతం అదే పడితరం దిట్టం కొలతల ప్రకారమే రోజుకు లక్షలాది లడ్డులను తయారు చేస్తూ భక్తులకు అందిస్తున్నారు. మనం అందరం కూడా రోహిత్ కనీసం ఏడాదిలో ఒక 2-3 సార్లైనా నేనైతే తిరుపతి లడ్డు తింటాను. కరెక్ట్, అవును. అప్పట్లో ఏంటంటే తిరుమల లడ్డు ఇంత దొరికితే చాలు అని అనుకునేవారు అనమాట. తిరుమల లడ్డు ఇంట్లో ఉంది అంటే ఆ లడ్డులో వాడే పచ్చకర్పూరం ఇవన్నీ కూడా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంటుంటాయి. తిరుమల లడ్డు మన ఇంట్లో ఉంది అనే భావన వస్తుంటుంది. ఇప్పుడు కూడా తిరుమల లడ్డు కనబడితే చాలు కొంచెం ప్రసాదం ఇవ్వండి అని అడుగుతారు కదా. సో అలాంటి లడ్డు 310 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంది. దానికి సంబంధించి ఒక నాణాన్ని కూడా ముద్రించబోతోంది టీటీడీ. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, ఈ నాణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎప్పటికీ ఆర్బీఐ వీటిని ముద్రించే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సత్తాజ్. అంటే శ్రీవారి లడ్డు అంటేనే అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. తిరుమలకు వచ్చి స్వామివారిని ఏ రకంగా దర్శించుకుంటున్నారు అంటే క్షణిక కాలం పాటు స్వామివారిని దర్శించుకోవడానికి ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వస్తూ ఉంటారు. సో ఆ తర్వాత ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదం దీనికే ఒక ప్రత్యేకత ఉంది. స్వామివారి భక్తులైతే దీనికి ఎంతో కూడా తాపత్రయపడుతూ ఉంటారు. దాన్ని తీసుకువెళ్ళడానికి, అక్కడ ఉన్నటువంటి ఇండ్లలో పంచడానికి, ఈవెన్ ఇక్కడ నుంచి తీసుకువెళ్ళినటువంటి లడ్డును కూడా ఇంట్లో పెట్టి పూజ చేసి మరీ పంచుతూ ఉంటారు. ప్రస్తుతం నేను ఆ లడ్డునే మీకు చూపించబోతున్నాను. ఇదే మన చేతిలో ఉన్నటువంటి శ్రీవారి లడ్డు. ఈ లడ్డుకి ఎంతో హిస్టారికల్ ఉంది. ఎందుకంటే 310 సంవత్సరాలు ఈ ఆగస్టుతో పూర్తి చేసుకునింది. అయితే ఇది 2009లో జియోగ్రఫికల్ అంటే భౌగోళిక గుర్తింపు కూడా పొందినటువంటి ఈ లడ్డూకి సంబంధించి ఇప్పుడు ప్రత్యేకంగా టీటీడీ ఒక కాయను ముద్రించబోతోంది. అంటే దీంట్లో ఎంత పరిమళం ఉంటుందంటే అట్లా నోట్లో పెట్టుకోగానే అంత రుచికరమైనటువంటి లడ్డూను అంటే శ్రీవారి ప్రసాదంగా అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తూ ఉంటారు. కాబట్టి సో ఈ లడ్డూకి ఎంతో హిస్టరీ ఉండి 1715వ సంవత్సరంలో మొదటగా బూందీగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నుంచి కూడా కాలక్రమేణా అది లడ్డుగా మారింది. దీంట్లో 7 పదార్థాలు ముఖ్యంగా వాడుతూ ఉంటారు. దానికి ఒక దిట్టం అంటారు. దిట్టం అనేటువంటి ఒక ప్రక్రియ 1940 సంవత్సరంలో చోటు చేసుకుంది. చూడొచ్చు ఎంత అంటే లడ్డు ఆ స్మెల్ చూస్తేనే చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు చాలా మంది కూడా. అసలు మనం ఒకసారి టేస్ట్ చేస్తే ఐ లైక్, నేను తింటుంటే మీకు కూడా అసలు నోరు ఊరుతూ ఉంటుంది. అవును, ఆ లడ్డూని చూస్తేనే భక్తి పారవస్యం పొంగి పొల్లుతూ ఉంటుంది. ఆ లడ్డు నిజానికి ఎవరైతే తిరుమల వెళ్ళి ఇంటికి వచ్చి లడ్డూను ప్రసాదాన్ని ఇస్తారో లడ్డు తీసుకుంటే తిరుమల వెళ్ళిన భాగ్యం కలుగుతుందని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనానికి ఒకటి చెప్తున్నాను, ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎలాగో తిరుమల గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఒకసారి ఫైనల్ అంటే ఉమా ఇప్పుడే టేస్ట్ చేశారు కాబట్టి ఉమా ఎలా ఉంది అది చెప్పలేదు మీరు మాకు. సర్దార్ అంటే ఉదయమునే ఆ శ్రీవారి లడ్డు తింటుంటే అసలు నాకు మాటలు రావట్లేదు. ఆ టేస్ట్ నేను ఆస్వాదిస్తున్నాను. స్వామివారి దిట్టం ప్రకారం ఇది చాలా పకడ్బందీగా చేస్తూ ఉంటారు. 5100 లడ్డూలకు సంబంధించి కొన్ని పదార్థాలు నెలలో కనీసం ఒక 7 నుండి 10 రోజుల వరకు శ్రీవారి దర్శనం వస్తుంది కదా మీకు. తిరుమలలోనే ఉండి రిపోర్టింగ్ చేయడం అంటే ఉమాకి చాలా లక్కీ.
స్వామి కృప ఉందన్నమాట అందుకే. రైట్, నీకు సత్తజ్ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరికైనా తెలిస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ప్రసాదం కొంచెమే అని అంటారు కదా, కొంచెం ప్రసాదం ఎందుకు తినమని అంటారు అంటే దీనికి లాజికల్ ఆన్సర్ చెప్తాను అనమాట. తెలీదు. తెలుసు కదా, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అందరికీ పంచాలి కాబట్టి, అందరికీ సరిపడా ఉండాలి కాబట్టి. అందుబాటులోకి ఉన్నా కూడా ప్రసాదం భోజనం చేసినట్టు చేయదు చాలా మంది ప్రసాదం అంటారు కొంచెం అని. సో దానికి ఒక లాజికల్ ఆన్సర్ ఉంది, అది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. లేదు అంటే షో చివరిలో నేను చెప్తాను, జస్ట్ వెయిట్ చేయండి. ప్రసాదం ఎందుకు కొంచెం తినాలి అని అనే దానికి అనమాట. ప్రసాదానికి తీర్థానికి ఒక లాజికల్ ఆన్సర్ ఉంది. ఓకే.